హాయ్ వివర్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక హెయిర్ స్టైల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, ఫిష్ టైల్ హెయిర్ స్టైల్. ఫిష్ టైల్ని తెలుగులో కజ్జికాయ జడ అంటారు. చాలా సింపుల్ అండి. అది సైడ్ జడ వేస్తేనే బాగుంటుంది. వెనకాలకి వేసుకోవచ్చు, కాకపోతే ఆ జడ ఎలా ఉంది అనేది కనిపించదు. ఆ హెయిర్ స్టైల్ మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడైతే సైడ్ జడ హెయిర్ స్టైల్ ఫిష్ టైల్ కజ్జికాయ జడ ఎలా ఉంటుందో, ఎలా వేయాలో సింపుల్గా మీకు మీరే ఎలా వేసుకోవచ్చో నేను మీకు నేర్పిస్తాను. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎక్కువగా నచ్చిన వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మరి నా యొక్క చిన్న మీరు విన్నారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, వీడియో ఏంటంటే మరి ఫిష్ టైల్ హెయిర్ స్టైల్ అని చెప్పాను కదా, ఆ ఫిష్ టైల్ హెయిర్ స్టైల్ ఎలా వేయాలి, మనకు మనమే సులువుగా ఎలా వేసుకోవాలి నేను మీకు నేర్పిస్తాను. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. హెయిర్ ఏమాత్రం చిక్కు లేకుండా దువ్వుకోవాలి. చాలా నీట్గా లూజ్గా హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే కాకుండా ఏ రోజైనా సరే చిక్కు ఏమాత్రం లేకుండా నీట్గా దువ్వుకోవాలి. హెయిర్ వచ్చేసి మనము సైడ్ పాపిడి తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలాగా సైడ్కి దువ్వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెం హెయిర్ అనేది ఇలా తీసుకోవాలి. తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదా, నేను వేసినట్టే మీరు చూసి నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. మరి ఇలా హెయిర్ కొంచెం సింపుల్గా తీసుకొని ఇలా దువ్వుకొని, ఇప్పుడు హెయిర్ ఇలా ఉంటుంది కదా, 2 పిన్స్ యూజ్ చేసి దీన్ని ఎలా ట్విస్ట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడ సైడ్కి దువ్వి పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం లాంగ్లో తీసుకోవాలి. లాంగ్లో తీసుకొని నేను వచ్చేసి ఇలా డిజైనర్ పిన్స్ యూజ్ చేస్తున్నాను. డిజైనర్ అంటే మనకు జడ వేసుకున్న జడకి కొంచెం లుక్ ఇస్తుంది. ఇలా పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం కదా, ఈ పిన్కి ఇలా క్రాస్ పిన్ పెట్టేసేయాలి. క్రాస్ పిన్ పెట్టిన తర్వాత అర్థమైంది కదా. తర్వాత మనం ఇక్కడ నీట్గా ఎంత పఫ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పఫ్ ఎక్కువగా లాక్కోవాలి. నాకైతే ఇష్టం ఉండదు, పఫ్ కొంచెం అయితే చాలు. తర్వాత మిగిలిన హెయిర్ అనేది మనము నీట్గా ఇలా కూమ్ చేసుకోవాలి. ఇక్కడ అంతా పఫ్ వచ్చి ఉంటుంది, మనం హెయిర్ ట్విస్ట్ చేసాం కాబట్టి సపోర్ట్ ఉండదు, కాబట్టి కొంచెము హెయిర్ అనేది డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. మనము ఇలా నీట్గా దువ్వుకొని సెట్ చేసుకోవాలి. దువ్వుకున్న తర్వాత ఇక్కడ హెయిర్ అనేది చాలా వరకు క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీకు జడ నీట్గా అనిపించదు. కాబట్టి ఇలా దువ్వుకొని నెక్స్ట్ వచ్చేసి మనము మిగిలిన ఈ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని 2 పార్ట్స్గా తీసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా తీసుకోవాలి, ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ హెయిర్లో నుంచి కొంచెం తీసుకోవాలి. కొంచెం తీసుకొని ఈ హెయిర్ని ఇలా ఈ హెయిర్లోకి జాయిన్ చేసేసుకోవాలి. ఈ హెయిర్లోకి జాయిన్ చేసేసుకోవాలి. ఈ హెయిర్లో జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడున్న ఇంకా కొంచెం లిటిల్ బిట్ హెయిర్ని తీసుకొని చిన్న పాయలు తీసుకోవాలి. చిన్న పాయలు తీసుకొని ఇప్పుడు తీసుకున్న లూజ్ హెయిర్ వచ్చేసి దీంట్లోకి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకొని మళ్ళీ ఇక్కడున్న హెయిర్ కొంచెం తీసుకొని
ఈ హెయిర్లోకి జాయిన్ చేసుకోవాలి. మరి అదేవిధంగా ఇక్కడున్న హెయిర్ని దీంట్లోకి జాయిన్ చేసుకోవాలి. మామూలు జడ మనం వేసుకుంటాం కదా, వేసుకున్నట్టే 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకొని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏం లేదు. ఇప్పుడు మీకు అన్నీ ఇప్పుడు చెప్పినట్టుగానే వేస్తాను, స్లో మోషన్లో ప్లే చేస్తాను, మీకు అర్థమవుతుంది. టెన్షన్ పడకుండా నేర్చుకోండి. జడ అనేది ఎక్కడ మనకు చిక్కు రాకుండా నీట్గా దువ్వుకోవాలి. జడ అనేది చిక్కు వచ్చిందంటే మనకు లుక్ బాగుండదు. అర్థమైంది కదా? ముందైతే మనము చిన్నగా లూజ్గా వేసుకొని పైనుంచి కొంచెం లూజ్ చేసుకోవాలి జడని. ఇది ఫిష్ స్టైల్ హెయిర్ స్టైల్. ఫిష్ స్టైల్ హెయిర్ స్టైల్ సైడ్ జడ ఇది చూసేశారు కదా. ఫిష్ స్టైల్ హెయిర్ స్టైల్ అదేనండి. కజ్జికాయ జడ సైడ్కి వేస్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఈజీగా వేసుకోవచ్చు. రోజు కూడా ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ ఎంత ఈజీగా వేసుకోవచ్చో నేను మీకు సింపుల్గా నేర్పించానని నేను అనుకుంటున్నాను. ఏం లేదు, రోజు వేసుకునే జడని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. 2 పార్ట్స్లో 2 పార్ట్స్ తీసుకుంటే ఫిష్ స్టైల్ హెయిర్ స్టైల్ వస్తుంది. రోజు వేసుకునే జడ 3 పార్ట్స్ తీసుకుంటాము. ఓకే, అర్థమైంది కదా? డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు వేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు తెలియజేయడం మర్చిపోకండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియో వల్ల ఎంతమంది నేర్చుకున్నారనేది నాకు తెలుస్తుంది. ఓకేనా? మర్చిపోకండి ప్లీజ్. ఓకే, మరి వీడియో చూసేసారు కదా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎక్కువగా నచ్చిన వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న నా వీడియో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ ఏవైనా కొత్తవి ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి. ఓకే, మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. చూస్తూనే ఉండండి హనీ ఐడియాస్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు సిద్ధంగా ఉన్నాను రావడానికి. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.